ఈరోజు పూజ చేస్తున్నాను. నేను ఇంట్లో ఒక తమలపాకు పైన శ్రీ గురుదత్త అని రాసినాను. జై శ్రీ గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ గురుదత్త. అక్కడ వినాయకుని పెట్టినాను, అక్కడ దత్తాత్రేయ దేవిని, ఇక్కడ సాయిబాబాను, అదేవిధంగా ఇక్కడ పారాయణం చేస్తాను. పారాయణం బుక్ పెట్టాను. మళ్ళీ నేను ఇక్కడ శ్రీ గురుదత్త అని తమలపాకు మీద రాశాను గంధంతో. ఇది పూజా మందిరం. మళ్ళీనేమో ఇలా దత్త జయంతి కాబట్టి 3 దీపాలు వెలిగించాలని 3 దీపాలు వెలిగించాను. ఇక్కడ ఒక దీపం ఐశ్వర్య దీపం, ఇక్కడ కూడా ఐశ్వర్య దీపం, ఇక్కడ ఒక దీపం, 3 దీపాలు వెలిగించినాను ఈరోజు పూజ. ఇది ధూపం చూపించినాను. అదేవిధంగా ఇది హారతి. హారతి సమర్పయామి. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. ఇది ఏంటంటే నేను చిన్నగా ఉంటుంది అన్నట్టు, చదివితే ఒక ½ అవర్లో అయిపోతుంది. గురు చరిత్ర నిత్యపారాయణ గ్రంథం 7 రోజులు కూడా చేయొచ్చు. ఇలా మొత్తం 1వ అధ్యాయం నుంచి 53 అధ్యాయాలు ఉంటాయి. ఈ అధ్యాయాలు అప్పుడప్పుడు నేను చేస్తాను ఇట్లా గురు పౌర్ణమి రోజు, ఇంకా వేరే రోజు అట్లా చేస్తాయి. గురువారం మొదలుపెట్టి బుధవారం వరకు కంప్లీట్ అయిపోతాయి. మొత్తం 53, 1 నుంచి 53 అధ్యాయాలు ఉంటాయి. ఇది నేను ఒకప్పుడు 20-25 ఏళ్ళ కిందట నేను నోముకు తెప్పించుకున్నానండి. ఇది 13 తెప్పించి నోముకొని అందరికి ఇచ్చినాను. ఇది ఎక్కడ అంటే ఇక్కడ అడ్రస్ ఉంది చూడండి, మీరు చూపిస్తున్నాను. ఇది అడ్రస్ ఇక్కడ తెప్పించుకున్నాను. నేను తెప్పించుకొని అందరికి ఇచ్చినాను. ఇది ఒకటి ఉంచుకున్నాను నేను. ఇది నా దగ్గర పెట్టుకున్నాను. ఇది కుదిరినప్పుడల్లా నేను ఇది దత్త పారాయణం చేస్తాను. 7 రోజులన్నా రోజు ఒకటి పారాయణం అన్న చేస్తా, లేకుంటే అధ్యాయం చదువుతా, లేదంటే ఒకటే రోజు చదివేస్తాను. ఇదే విధంగా చిన్నగా సాయిబాబాది కూడా ఈ విధంగానే చిన్నది తెప్పించుకొని అది కూడా నూముకొని ఇచ్చానంట. అది ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తుంది. ఇదండి ఈ బుక్. ఈరోజు దత్త జయంతి కాబట్టి పారాయణం చేశాను, ఇక్కడ పెట్టాను. అదేవిధంగా ఇది తమలపాకు మీద ఓం శ్రీ గురుదత్త అని రాశాను. గంధము బొట్టు పెట్టి ఈరోజు పూజ గురు పౌర్ణమి కాబట్టి ఈ విధంగా పూజ చేసుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. దత్త జయంతి సందర్భంగా దత్త జయంతి శుభాశీస్సులు మీకు మీ కుటుంబానికి లభించాలని, ఆ సమర్థ సద్గురు సాయి కృపతో మీరు సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే మన గోశాలకు గోగ్రాస నిమిత్తము మీరు అందించిన ఆ దక్షిణ ఆ గోమాత సంతృష్టి చెంది మీకు మీ కుటుంబానికి పరిపూర్ణమైన కరుణను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. యస్య సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరస్తు. సద్గురు సాయినాథ దేవత కరుణ కటాక్ష ప్రాప్తిరస్తు. మీ అందరూ క్షేమంగా సుఖశాంతులతో ఉండాలని, పరిపూర్ణమైన ఆరోగ్యము సువర్ణమ్మ తల్లి నీకు అందించాలి. అలాగే సత్యపాల్ వారికి, మీ కుటుంబ సభ్యులందరికీ బాబా ప్రతిక్షణం తోడుగా ఉండాలని మరొకసారి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. జై సాయి. సర్వతో మాం పాహి పాహి సమంతాత్. త్వమానందమయస్త్వం బ్రహ్మమయా, త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, సర్వం జగదిహం తత్తో జాయతే.